హానెస్ట్‌గా చెప్పండి. మీ లైఫ్‌లో ఇలా ఒక్కసారైనా అనుకున్నారా? అరే! ఏం చేయట్లా అర్థం కావట్లేదురా. ఎప్పుడు చూసినా టైర్డే. కొంచెం తిన్నా సరే ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ తిన్న వెంటనే హెవీగా అనిపిస్తుంది. ఉబ్బరంగా అనిపిస్తుంది. నేను అనుకోవడం అయితే నిజమే అనుకుంటున్నా. వచ్చిందనే అనుకుంటున్నా. యెస్ ఆర్ నో కామెంట్ చేయండి. చాలామంది కంపల్సరీగా తిన్న వెంటనే ఉబ్బరంగా అనిపిస్తుందిరా అన్న సిచ్యువేషన్ మాత్రం ఎప్పుడో ఒక్కొక్కసారి వస్తానే ఉంటది. కొంతమందికైతే రోజు వస్తానే ఉంటది. ప్రతి పూట వస్తానే ఉంటది. మరి దీనికి కారణం ఏంటో తెలుసా? అసలు ఈ సిచ్యువేషన్‌లో ఏం చేయాలో తెలుసా మీకు? ఓకే. మీకేం చేయాలో తెలియక డాక్టర్ దగ్గరికెళ్లారు. డాక్టర్ దగ్గరికెళ్ళంగానే డాక్టర్ ఏం రాసారు? రిపోర్ట్స్ రాసారా? తీసుకున్నారా రిపోర్ట్స్? ఏమొచ్చింది? నార్మల్ అనే వచ్చిందా? నార్మల్ అనే చెప్తారు కదా! నార్మలే కాబట్టి అంటారా? అచ్చా! అచ్చా! అసలు ఇలాంటి విషయానికి కూడా డాక్టర్ దగ్గరికెళ్తారా? ఏంటి నువ్వు? చిన్న విషయం ఇది. అసలు ఇప్పుడేముంది ఒక 2 అవర్స్ ఉంటే థర్డ్ అవర్‌కి తగ్గిపోతుంది. కాసేపేగా ఉబ్బరం. ఏమైద్ది మహా అయితే ఒక నడిస్తే సరిపోద్ది కదా! దానికెందుకు డాక్టర్ దగ్గరికి? సర్లే లైట్ అని చెప్పి అనుకుంటున్నారా? వదిలేసారా? అయితే నేనేం చెప్పను మిమ్మల్ని డాక్టర్ దగ్గరికెళ్లి చూపించుకోండి అని అస్సలు చెప్పను. కానీ దీనికి కారణం ఏంటో తెలుసుకోండి. లైట్ అని చెప్పి వదిలేకండి. దీనివల్ల ఎన్ని సమస్యలొస్తాయో ఈ వీడియోలో చూద్దాం. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికి సొల్యూషన్ కూడా చెప్తాను నేను. ఏ డాక్టర్ దగ్గరికి ఎళ్ళాల్సిన పని లేకుండా, ఏ రిపోర్ట్స్‌కి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే చిన్న చిట్కా స్ట్రాంగ్ రెమెడీతో మీకు నేను కంపల్సరీగా సొల్యూషన్ చూపిస్తాను. సో, వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు భవ్య వేద. ఈ రోజు ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు ఒక కొత్త క్లారిటీ, కొత్త అవగాహన వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ వీడియో చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. డాక్టర్ అన్ని రిపోర్ట్స్ నార్మల్గా చెప్పిన తర్వాత మీకే అనిపిస్తుంది అయితే నేను అబ్నార్మలా అని అనిపించవచ్చు. మరి దీనికి ఆయుర్వేద ఏం సమాధానం చెప్పింది? ఖచ్చితంగా నార్మల్ అని చెప్పదు. అలా అని మీరు అబ్నార్మల్ కాదు. దీనికి ఒకటి రీజన్ చెప్తుంది. దాన్ని సరి చేసుకుంటే కంపల్సరీగా మీరే సెట్ అయిపోతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీనికి ఆయుర్వేద ఏం సమాధానం చెప్తుందంటే, అరే నీ బాడీలో ఆమా ఉందిరా చూసుకోరా అని చెప్పింది. ఆమా అంటే అదేం డిసీజ్ కాదు. కానీ డిసీజ్కి ఫస్ట్ ఇన్విటేషన్ కార్డ్ ఇస్తుంది. రారా ఇంక లోపలికి అని. నేనంతా సెట్ చేశాను, నువ్వు లోపలికి వచ్చి నీ పని చేసుకో అని చెప్పి డిసీజ్ రమ్మంటది. సరే సరే ఆమా అంటే అన్డైజెస్టివ్ ఫుడ్. ఇదేం పాయిజన్ కాదు. ఇన్కంప్లీట్ డైజెషన్ వల్ల క్రియేట్ అయ్యే హెవీగా, స్టిక్కీగా, టాక్సిక్ లైక్ సబ్స్టెన్స్ అనమాట. సింపుల్గా తెలుగులో అగ్ని బలం తగ్గితే ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే ఆమా తయారవుతుంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి కంపల్సరీగా రాజు ఉంటాడు కదా. ఆ రాజు బలంగా ఉంటే ఏమవుతుంది? రాజ్యం ప్రశాంతంగా నివసిస్తుంది. అదే రాజు బలహీనిస్తే ఏమవుతుంది? శత్రు రాజ్యాలు వచ్చి ఆక్రమించడానికి ట్రై చేసి మొత్తం రాజ్యాన్ని మొత్తం అల్లకల్లోలం చేస్తుందా లేదా? అట్లానే మీ బాడీలో కూడా ఒక రాజు ఉంటాడు. ఆయన పేరే జఠరాగ్ని. జఠరాగ్ని అంటే ఏం లేదు, డైజెస్టివ్ ఫైర్. ఈ యొక్క అగ్ని తగ్గితే ఏమవుతుంది? ఆమా ఫామ్ అవుతుంది. ఆమా అంటే ఏంటి? అన్డైజెస్టెడ్ ఫుడ్. దానివల్ల వచ్చే సమస్యలు. దీంతోనే అన్ని సమస్యలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడు ఫుడ్ ప్రాబ్లం కాదు, మీలో ఉన్న అగ్ని ప్రాబ్లం అయితేనే ఫుడ్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు మీరు అమృతం తాగినా విషమే అవుతుంది. సరే, ఆమా వచ్చింది మీకు వచ్చింది అని చెప్పి మీకు ఎట్లా తెలుస్తుంది? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అవి మీ డైలీ లైఫ్తో మ్యాచ్ అయితే కంపల్సరీగా మీ బాడీలో ఆమా ఉన్నట్టు. సండే ఫుల్ మీల్స్ తినేసారు లంచ్. తర్వాత అరే లైట్గా నిద్ర వస్తుందిరా అనిపిస్తుందా? అయితే అది నిద్ర కాదు, అది ఆమె అటాక్. అలా నైట్ మంచి రెస్టారెంట్ నుంచి బిర్యానీ తెచ్చుకొని అలా పక్కకి తిరిగితే ఒక స్టోర్ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా కోక్ తాగాలనిపిస్తుంది కదా. బిర్యానీ ప్లస్ కోక్ ఆర్ థమ్స్ అప్ మంచి కాంబినేషన్ కదా ఎంతైనా. చక్కగా ఇంటికి వెళ్ళిపోయి ఒక ప్లేట్లో బాగా మీకు మీరు సర్వ్ చేసుకొని టీవీ ముందు కూర్చొని కామెడీ సీన్స్ చూస్తూ అలా 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 డే కంప్లీట్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. చాలా ఎంజాయ్ చేశారు కదా. మీరు ఎంజాయ్ చేయడం మీ బాడీకి ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. సో అందుకే మార్నింగ్ లెగంగానే ఒక తలనొప్పులు తెస్తానే ఉంటుంది. మార్నింగ్ లెగంగానే నోరంతా ఏదోలా ఉండడం అండ్ పొద్దున ఆకలేకపోవడం, బ్రేక్ఫాస్ట్ తిందామన్నా సరే ఇదంతా ఆడే గేమ్సే. అది కూడా ఒక సైనే. అయ్యయ్యో ఇన్ని చెప్పేస్తున్నారే, మనం ఏదో ఒకలాగా మన డైట్ మార్చాలి అని చెప్పి హెల్దీ ఫుడ్ తీసుకున్నారు మీరు. అర్రే ఈ రోజు నుంచి నేను సెట్, నాకు ఈ రోజు నుంచి ఏ ప్రాబ్లమ్స్ హ్యాపీగా పడుకుంటే హ్యాపీగా లెగిస్తే హ్యాపీగా తింటా అనుకుంటారు. కానీ నెక్స్ట్ మార్నింగ్ లాగానే సేమ్ స్టోరీ. గ్యాస్, బ్లోటింగ్, హెవీనెస్ అన్నీ సేమ్ ఇదివరకులాగే ఉంటాయి. ఎందుకు? ఫుడ్ సమస్య కాదు ఇక్కడ. నేను చెప్పేది అదే, మీలో ఉన్న అగ్ని పెంచండి సరిపోద్ది. మీలో ఉన్న కింగ్కి బాగా బలాన్ని, శక్తిని అందించండి. అది ఎలాగా? అది ఆల్రెడీ దాని మీద నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూసి క్లారిటీ తెచ్చేసుకోండి. సో ఫైనల్గా ఏమవుతుంది అంటే
మీ బాడీ హెవీగా అనిపిస్తుంది, టేస్ట్ ఉండదు, లేజీగా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్ వస్తాయి, కాన్స్టిపేషన్, మలబద్ధకం కంపల్సరీ. ఇవన్నీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆయుర్వేద క్లియర్గా చెప్తుంది, ఆమె మనస్సుని కవర్ చేస్తుంది. దానివల్ల మీకు ఇంట్రెస్ట్ లేకపోవడం, మోటివేషన్ తగ్గడం, క్లారిటీ లేకపోవడం, డెసిషన్ మేకింగ్ వీక్గా ఉండడం, నా లైఫే స్ట్రక్ అయిపోయిందిరా అని చెప్పి మీకు అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మీ అగ్ని స్ట్రక్ అయ్యింది. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీ ఆకలి ఎలా ఉంటుంది? 1 ప్రాపర్గా ఆకలేస్తుందా? 2 తినకపోయినా ఆకలి లేదా? 3 తినక ముందు ఆకలి, తిన్న తర్వాత హెవీగా ఉంటుందా? ఏం విషయమో నాకు కామెంట్ చేయండి. లాస్ట్ గోల్డెన్ రూల్ ఏంటంటే, రోగం రావడానికన్నా ముందు ఆమా ఫార్మేషన్ బాడీలో ఉంటుంది. మీరు ఇప్పుడే గుర్తించగలిగితే ఫ్యూచర్ డిసీజెస్ ఇప్పుడే అవాయిడ్ చేయొచ్చు, బాడీని రీసెట్ కూడా చేయొచ్చు. ఇదేం ఫియర్ కాదు, ఇది జస్ట్ అవేర్నెస్. మరి ఈ ఆమాని ఎలా తొలగించాలి? ఏం లేదు, సింపుల్గా మీ డైలీ రొటీన్ చేంజ్ చేయండి. పొద్దున్నే లేవగానే గోరువెచ్చని నీళ్ళు అలా తీసుకోవడం స్టార్ట్ చేయండి, అలవాటు చేసుకోండి. అండ్ తినేటప్పుడు ఫాస్ట్గా తినడం, అండ్ ఆకలి లేకపోయినా తినడం, ఇట్లాంటివి చేయొద్దు. అండ్ మీ కెపాసిటీకి మించి తినొద్దు. అండ్ ఇంకా క్లారిటీగా కావాలి అంటే అగ్ని పెంచాలి కాబట్టి నేను చేసిన అగ్ని వీడియో ఫుల్గా చూడండి, అందులోనే చాలా రెమెడీస్ ఉంటాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆయుర్వేద సమాచారం ఎప్పటికప్పుడు వింటానే ఉండాలి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి.